తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు నిర్మాత సునీల్ నారంగ్. అధ్యక్షుడిగా ఎన్నికైన 24 గంటల్లోనే పదవికి రిజైన్ చేశారు ఆయన. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా నిన్ననే మూడోసారి ఎన్నికయ్యారు సునీల్ నారంగ్. కొందరి వ్యాఖ్యలు తనను బాధించాయంటూ రిజైన్ లెటర్లో పేర్కొన్నారు. కొందరు తనకు తెలియకుండా, తన అనుమతి లేకుండా ప్రకటనలు ఇస్తున్నారని, తనకు సంబంధం లేని విషయాల్లో తనను లాగుతున్నారని చెప్పారు. ఈ పరిస్థితుల్లో తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ గా కొనసాగలేదని లేఖలో పేర్కొన్నారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ సజావుగా పనిచేసేందుకు తగిన వ్యక్తిని ఎన్నుకోవాలని అన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేశారు నిర్మాత సునీల్ నారంగ్. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ఫనీ ఉన్నారు. ఫనీ, ఇంత సడన్ గా రిజైన్ చేయడానికి కారణాలు ఎలా చూడాలి? స్వాతి, సునీల్ నారంగ్ నిన్న వరుసగా మూడోసారి ప్రెసిడెంట్ గా ఎన్నికవడం జరిగింది. అయితే నిన్న నూతన కార్యవర్గాన్ని ప్రకటించినప్పుడు కూడా ఆయన అందరితోనే వేదిక మీదే ఉండడం జరిగింది. అలాగే నూతన కార్యవర్గాన్ని అంతటిని కూడా సన్మానించడం కూడా జరిగింది. దానికి సురేష్ బాబు, జెమినీ కిరణ్ ఇలాంటి ఇతర నిర్మాతలు కూడా హాజరవడం జరిగింది. అయితే నిన్న కార్యవర్గాన్ని ప్రకటించే సమయంలోనే జనరల్ సెక్రటరీ అయినటువంటి శ్రీధర్ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది. సినిమా ఇండస్ట్రీ బాగుపడాలి అని అంటే, లేదా సినిమా థియేటర్లు బతకాలి అంటే హీరోలు సంవత్సరానికి 2-3 సినిమాలన్నా చేయాలని, హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోవాలని అనేటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ని కూడా అతను పాస్ చేయడం జరిగింది. అయితే దాన్ని అప్పటికప్పుడే సునీల్ నారంగ్ కూడా ఖండించడం జరిగింది. అది డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకుని ఉంటుందని, ఒక హీరోని రెమ్యూనరేషన్ తగ్గించుకోమని చెప్పడమో, లేకపోతే ఒక హీరోని నువ్వు ఖచ్చితంగా ఎన్ని సినిమాలు చేయమని చెప్పడం అనేటువంటిది జరగని పని అని, ఎందుకంటే అది ఆయా వ్యక్తుల తాలూకా నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని అక్కడే ఆయన తెలియపరచడం జరిగింది. అయితే ఆ మీడియా సమావేశంలో కూడా ఆ నలుగురులో మీరున్నారా లాంటి కొన్ని క్వశ్చన్లు కూడా ఆయన కొంచెం చిరాకు పడడం జరిగింది. ఆ నలుగురు అనేటువంటిది ఒక మిత్ అని, ఇంతకు ముందు ఎప్పుడో అది ఉండేది, కానీ ఇప్పుడు చాలా మట్టుకు చాలా మంది థియేటర్లను ఓన్ చేస్తున్నారని కూడా చెప్పారు స్వాతి. సో ఈ క్రమంలో ఆయన రిజైన్ చేయడం అనేటువంటిది కొంచెం కీలక పరిమాణంగానే మనం చూడాల్సి వస్తుంది స్వాతి. రైట్ ఫనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.